వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. గది అంటే అందని అడిగే అవివేకుల దేశం, జీవితాన్ని దారపోసినాడు రమణకై. అవమానాలనుభవించి నిలిచెర బలమై, భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏలూరుపాడు పర్యటనలో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపడం చాలా హేయమైన చర్య. రాజ్యాంగం ద్వారా పనులు పొందుతూ, రాజ్యాంగం ద్వారా పరిపాలన చేస్తూ, భారతదేశ రాజ్యాంగాన్ని అన్ని రకాలుగా రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేస్తున్న సమయంలో రాజ్యాంగాలు విలువ లేకుండా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ చింపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చేసిన తప్పుని వివరణ ఇవ్వడం కాకుండా దీన్ని సమాజంలో మత కల్లోలు పెట్టే విధంగా గుడికి అడ్డొచ్చింది, పూజలకు అడ్డొచ్చింది, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వివరణిస్తున్నారు. ముందుగా మీరు మర్చిపోయారో లేదో, మీరు ఒక ఎమ్మెల్యే రేంజ్లో ఉన్న మీరు అటువంటి అసాంఘిక కార్యకలాపాలు చల్లనప్పుడు పోలీసు వారికో లేదా రెవెన్యూ వారికి ఇంటిమేషన్ ఇచ్చి అటువంటి పరిస్థితులు లేకుండా మీరు చర్యలు తీసుకోవాలి. అది మానేసి ఒక వీధి రౌడీలాగా, బజార్ రౌడీలాగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫ్లెక్స్ని మీరు చింపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీకు రాజ్యాంగ విలువలు లేవని చెప్పి మీరు చేసిన ఈ చర్యతోనే అందరికీ అర్థమవుతుంది. మేము ఈ రాష్ట్ర కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన విజయాన్ని అందించింది. మేము చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, క్రమశిక్షణతో కూడుకున్న రాజ్యాంగ విలువలకి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. అలాగే కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకున్నారు. అలాంటిది ఈరోజు సంఘంలో కులాల పరంగా, మతాల పరంగా చిచ్చు పెట్టే విధంగా చేసిన తప్పులు కవర్ చేసుకునే రఘురామకృష్ణరాజు లాంటి సామాజిక ద్రోహి పట్ల మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే క్యాడర్ నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. అతను 1989 SC/ST అట్రాసిటీ యాక్టు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతని మీద షార్ట్షీట్ వేసి, మళ్ళీ భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు రాజకీయంలో ఏ హోదాలో ఉన్నా సరే ఏ నాయకుడు కూడా ఇటువంటి చర్యలు పాల్పడకుండా మీరు ఇదొక పనిష్మెంట్ కింద, ఇదో దిక్సూచి కింద సరైన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రతినిధులు, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా చెప్తున్నాం, ఏదైతే దళితుల పట్ల మీరు రాజకీయ కుట్రపరంగా మీ స్వలాభాలకు, మీ సొంత యుగోలకు పోయి దళితులపై దాడి జరిగితే, ఇదివరకే గవర్నమెంట్ కోల్పోయింది, దళితులపై అనామిక దాడులు చేసి గత ప్రభుత్వం నేల కొరిగింది. ఇలాంటి చర్యలు మీకు పునరావృతం అయితే రానున్న రోజుల్లో మీరు కూడా రాజకీయ పార్టీని మూసేసుకొని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా మీ పార్టీల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మాలమాల తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. మీకు ఏదైనా దళితుల పట్ల శ్రద్ధ ఉంటే వెంటనే పార్టీ నుంచి రఘురామకృష్ణ బర్తరఫ్ చేయాలని డిమాండ్. జై భీములు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరుపాడు గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ వివాదంలో మరి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు రఘురామకృష్ణరాజుని బర్తరఫ్ చేయాలి, అతనిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. రఘురామరాజు గారి యొక్క క్రియలు
ప్రజల్ని రెండు వర్గాల మధ్యన గొడవలు పెట్టే విధంగా ఉన్నవి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక శాసనసభ్యుడిగా ఉంటూ ఒక వర్గాన్ని భుజాన్ని వేసుకుని ఒక వర్గం మీద ద్వేషాలను పెంచుకుంటూ మరి రాజ్యాంగాన్ని యొక్క విలువల్ని కారరాస్తున్నటువంటి రఘురామరాజుని మరి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అసెంబ్లీ ద్వారా నుంచి ఎమ్మెల్యే నుంచి బర్తరఫ్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కట్టినటువంటి ఫ్లెక్స్ని అతనే ఒక రౌడీలాగా పీకేశాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో కానీ ఈ దేశంలో షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో ఏదైనా జరిగినట్లయితే అది 1989 SC ST అత్యాచారం కింద వస్తుంది. ఇది ప్రత్యక్షం, ఎవరో సాక్షులు అవసరం లేదు. అతను పెట్టినటువంటి వీడియోలే అతనికి యొక్క అట్రాసిటీ యాక్ట్కి నమోదు కాబడుతున్నాయి. మరి కాబట్టి అతను వెంటనే SC ST అట్రాసిటీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. మరి ముఖ్యంగా ఆయన ఏదో చరిత్ర తెలిసిన వాళ్ళలాగా మరి వన్ ఆఫ్ ది రచయితను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి మాట్లాడుతున్నాడు. బాబు రఘురామకృష్ణరాజు, నువ్వు చరిత్ర తెలుసుకోకుండా నీ యొక్క మాటలు ప్రజల ద్వారా మాట్లాడాలనుకుంటే ప్రజలు ఎవరు ఒప్పుకోరు. మరి దయచేసి నువ్వు చరిత్ర తెలుసుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు గౌరవమేనని చెబుతూనే ఆయన్ని కించపరిచే విధంగా నువ్వు తయారవుతున్నావు. మరి నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అవసరత సమాజంలో ఉంది. నువ్వు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నువ్వు పాలన అందిస్తున్నావు, అది కరెక్ట్ కాదు. మరి కాబట్టి నువ్వు తక్షణమే నీ మైండ్ సెట్ మార్చాలి. నువ్వు ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ్యుడిగా పాలించడానికి నువ్వు అనర్హుడివి. మరి కాబట్టి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలి. మరి ముఖ్యంగా ఆయన యొక్క జెండా పీకే సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గమో తెలియదు, కానీ వాళ్ళు మద్దతు ఇవ్వడానికి, అంటే మాకు ఆ స్క్రిప్టింగ్ చూసినటువంటి విధానం ఏంటంటే ఆయన యొక్క జనసేన యొక్క సభ్యులుగా మాకు కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు అయింది, 100 రోజులు మంచి రోజులు అనే కార్యక్రమం కూడా మీరు చేస్తున్నారు. ఇవేనా మంచి రోజులని మేము ప్రశ్నిస్తున్నాం. 2 వర్గాల మధ్యన, 2 కులాల మధ్యన మతద్వేషాలను సృష్టిస్తూ, కులాకర్షణను సృష్టిస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమేనా మీ మంచి రోజులని మేము ప్రశ్నిస్తున్నాం. మరి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మీ మైండ్ సెట్ని జాగ్రత్తగా పెట్టుకుంటూ మీ యొక్క క్యాడర్ని మరి ప్రజాస్వామ్య దిశగా ప్రయాణం చేసే విధంగా మీరు గైడ్లైన్స్ ఇవ్వాలి. అలా కాని పక్షంలో మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకే కనుక మరి కోపాలు వస్తే సివిల్ వారు జరగడానికి కూడా వెనకాడదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి దయచేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఎస్సీస్ ఉన్నారు, అందులో మాలాస్ ఉన్నారు. మరి దయచేసి వాళ్ళందరినీ ఎవరు మీరు రెచ్చగొట్టొద్దు. మరి రెచ్చగొట్టి ప్రజాస్వామ్యానికి వివాదం కలిగించవద్దు. ప్రజల యొక్క ఇబ్బందుల్ని మరి ప్రజాస్వామ్య దేశంలో మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.